హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి సిఎస్సిలో సీట్ రావాలి అంటే ఎంత ర్యాంక్ రావాలి, అలాగే 35 to 55 మార్క్స్ అనేది వస్తే సిఎస్సి సీట్ అనేది వస్తుందా రాదా, అలాగే సిఎస్సికి సంబంధించి మనమైతే ఒక వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. అంటే టాప్ కాలేజెస్లో రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, అలాగే నార్మల్ కాలేజ్లో సీట్ అనేది రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సికి సంబంధించి బెస్ట్ కాలేజెస్ అంటే టాప్ 10 యూనివర్సిటీస్ లేదంటే టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో మనకు సీట్ అనేది రావాలంటే మినిమం టు మ్యాక్సిమం మనకైతే 15K to 25K బిలో అనేది రావాలన్నమాట ర్యాంక్ అనేది. అప్పుడే మనకైతే టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాలేజెస్లో అయితే మనకైతే సీట్ అనేది వస్తుంది. అండ్ నార్మల్ కాలేజెస్ లైక్ అటానమస్ కాలేజెస్లో ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అటానమస్ కాలేజ్లో అంటే టాప్ 50 కాలేజెస్ లేదంటే ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాలేజెస్లో మనకు సీట్ అనేది రావాలంటే 40K to 60K బిలో అనేది వస్తే మనకైతే సీట్ అనేది వస్తుంది అనమాట. లైక్ అంటే అటానమస్ కాలేజెస్లో మనకైతే సిఎస్సి సీట్ అనేది వస్తుంది అనమాట. బ్రో నార్మల్గా అంటే 1 lakh వస్తే సీట్ అనేది వస్తుందా అంటే 1 lakhకి మనకైతే ఏ కాలేజెస్లోనూ రాదండి సిఎస్సి అన్నది. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా నార్మల్ కాలేజెస్లో అయితే వస్తుంది. నార్మల్ కాలేజ్లో సిఎస్సి చేయడానికన్నా మనకైతే ఈసీఈ చేయడం అయితే చాలా బెస్ట్ అనమాట. సో 1 lakh అనేది 1 lakh లేదంటే 1 lakh అబోవ్ ఏమన్నా వచ్చిందంటే మీరైతే సిఎస్సి కన్నా ఈసీఈ అనేది బెస్ట్ అంటే ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే సిఎస్సి చేసి నార్మల్ కాలేజెస్లో వెళ్ళడం కన్నా ఈసీఈ అంటే కొద్దిగా ది బెస్ట్ కాలేజ్లో చేయడం ది బెస్ట్ అంటాను నేనైతే. సో ఇలాగైతే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మీరు అనుకుంటున్నారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కంబైన్డ్ ర్యాంక్ అనేది ఎంత వచ్చింది, లేదంటే కంబైన్డ్ మార్క్స్ అనేది ఎంత వచ్చాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెస్పాన్స్ షీట్లో చూసుకున్నప్పుడు అనేసి. సో అదైతే కొద్దిగా చూసుకొని మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అనేది. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ అనేది చేసుకుందాం. నెక్స్ట్ అయితే మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్కి సంబంధించి నెక్స్ట్ వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది. సో దాని నుంచి ఒక లైక్ అనేది చేయండి. వీడియోకి ఒక 200 likes టార్గెట్ ఇది ఇస్తున్నాను. సో రీచ్ అయిన వెంటనే నేను మీకు అయితే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో సిఎస్సికి సంబంధించి మీకైతే 1 lakh అబోవ్ వస్తే మీరైతే అంటే ఇంకా ఈసీకి వెళ్ళడమే బెస్ట్. సో మీకైతే ది బెస్ట్ కాలేజ్లో రావాలంటే 25K బిలో అనేది రావాలి. నార్మల్ కాలేజ్లో రావాలంటే 50K to 40 లేదంటే 60K బిలో అనేది ర్యాంక్ అనేది రావాలి. అప్పుడే మీకైతే సిఎస్సిలో ది బెస్ట్ కాలేజ్లో మీకైతే సీట్ అనేది వస్తుంది అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ అండ్ జై హింద్. గ్రేట్ డేస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ కేశవ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.